ఐటీ మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. సిడ్నీలో ప్రవాసాంధ్రులతో లోకేష్ సమావేశమయ్యారు. తెలుగు వారి సత్తా ప్రపంచానికి పరిచయం చేసింది చంద్రబాబే అన్నారు. 75 ఏళ్లైనా 25 ఏళ్ల యువకుడిలా సీఎం పనిచేస్తున్నారని చెప్పారు. ఇక్కడ పనిచేస్తున్న తెలుగు వారి ప్రేమ మనసు అక్కడి వారిపై ఉంటుందని చెప్పారు. ఇక లోకేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అందించి స్కిల్డ్ వర్క్ ఫోర్స్గా ఏర్పాటు చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మీ అందరూ తెలుపుకుంటూ, ఈరోజు నేను మీ ముందర నుంచున్నానంటే దానికి కారణం కూడా ఆ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్. ఎందుకంటే ఆల్మోస్ట్ 5 సంవత్సరాల నుంచి నన్ను ఎస్విపి ప్రోగ్రామ్ కింద మీరు రాండి, వీ వాంట్ టు హోస్ట్ యూ, వీ వాంట్ ఎక్స్చేంజ్ ఐడియాస్, వీ వాంట్ టు సీ హౌ ఆస్ట్రేలియా అండ్ ఆంధ్రప్రదేశ్ కెన్ వర్క్ టుగెదర్ అని పదే నన్ను అడిగేవారు. బట్ అని ఇక్కడున్న ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులు కూడా ఆస్ట్రేలియాకి మీకు ఎప్పుడు వస్తారని నన్ను అడుగుతాం కాదు, వాట్సాప్లో ఊదరు కొట్టేస్తారు, వదలలు పెట్టరు. ఇక్కడ చాలా మందికి నా నంబర్ ఉంది, ఎప్పుడు వస్తారని అడిగేవారు. కానీ నిజంగానే ఐ రియలీ అప్రిషియేట్ ద ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఫర్ హోస్టింగ్ మీ. వి జస్ట్ స్టార్టెడ్ ద ట్రిప్. సో ఇక్కడ అనేక యూనివర్సిటీస్ కలుస్తున్నా, విన్యార్డ్ కూడా వెళ్తున్నా. అసలు వైన్ మేకింగ్ ఎట్లా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావచ్చు, ఎడ్యుకేషన్లో కేవలం టెక్నికల్ ఎడ్యుకేషన్ కాకుండా స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా చేయొచ్చు, ఇంకో పక్కన స్పోర్ట్స్ పెద్ద ఎత్తున ఎట్లా ఆంధ్ర రాష్ట్రంలో ప్రోత్సహించాలనేది కూడా మేము చూస్తున్నాం. మైనింగ్ కూడా ఎట్లా మోడర్నైజ్ చేయాలి, మెరుగైన అవకాశాలు లోకల్గా ఎట్లా కల్పించాలి దానిపైన కూడా మేము చర్చిస్తాం జరుగుతుంది. సో ఇది ఏంటంటే ఒక కొలాబరేటివ్ ఎఫర్ట్గా హౌ కెన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ వర్క్ టుగెదర్ అండ్ క్రియేట్ అ మీనింగ్ఫుల్ అవుట్కమ్. నేను చివరిగా అందరినీ కోరేది ఒకటే, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే కలిసికట్టుగా చేయాలి. ఇది ఒక్క వ్యక్తితోనే అవదు, అందరం కలిసికట్టుగా చేస్తే మన చరిత్ర తిరిగి రాయొచ్చు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్తూ ఉంటాను, మీ జీవితం మొత్తం కష్ట జీవితం సార్ అంట. కష్టకాలాలు, రాష్ట్రం కష్టకాలాలు ఉన్నప్పుడే ప్రజలకి మీరు గుర్తొస్తారు సార్ అంట. మీరు చూడండి, 2014 కానివ్వండి, 24 కానివ్వండి, ఎలాంటి పరిస్థితుల్లో ప్రజాప్రభుత్వం ఏర్పడిందో మీ అందరూ తెలుసు. కానీ ఎప్పుడూ గౌరవ ముఖ్యమంత్రి గారు నవ్వుతూ చెప్తారు, జనరల్గా జీవితంలో ఒక అవకాశం వస్తుంది టు బిల్డ్ ఎ లెగసీ, ప్రజలు నాకు 2 అవకాశాలు ఇచ్చారు అని ఆయన పదే చెప్తారు. మొదటిది హైదరాబాద్, ఇట్ ఈస్ హిస్ లెగసీ. రెండోది స్వర్ణాంధ్ర. అహర్నిశలు కష్టపడుతున్నారు, 25 సంవత్సరాలు కుర్రోళ్ళగా పరిగెడుతున్నారు. బట్ టుగెదర్ లెట్ us రీబిల్డ్ అవర్ స్టేట్, టుగెదర్ లెట్ us మేక్ ఆంధ్రప్రదేశ్ నంబర్ 1. మీరందరూ చూస్తున్నారు ఎంత పరిగెడుతున్నామో, ఎంత కష్టపడుతున్నామో. ఈ మధ్యన పక్క రాష్ట్రాలతో కూడా కొంచెం చిన్న యుద్ధాలు జరుగుతున్నాయి. నన్ను అన్ని మాటలు అంటున్నారు, బట్ పర్వాలేదు, ఆల్ ఇస్ ఫేర్, ఇట్స్ ఓకే. దిస్ ఈజ్ నథింగ్ బట్ కంపిటేటివ్ స్పిరిట్. When states compete, India wins. And I'm really excited that states are actually competing. It is getting the best out of us, but we are here to create history. What you see as an investment from Google is merely the beginning. You'll be hearing a lot more exciting news literally on a weekly, monthly basis coming out of Andhra Pradesh. Parallelly, I would request all of you to come, visit, invest in Andhra, be part of this growth story. ఇప్పుడు అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారంటే తెలుగుల కోసం స్థాపించారు. సో పారిశ్రామికంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తాం అనేది మా బాధ్యత, మా ఎజెండా. సో రండి, పెట్టుబడులు పెట్టండి, కలిసికట్టుగా ఆంధ్రప్రదేశ్ని నంబర్ 1 చేద్దామని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం,
నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా. She repeats. Thank you so much. మీ అందరి బాలయ్య, నా ఒక్కడికే ముద్ర మావయ్య. జై బాలయ్య, జై బాలయ్య. అరే ఆగ్రా భాయ్.